ఈరోజు మంగళవారం. మంగళకరమైనటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వీటి విషయంలో పూజా మందిరంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో, అలాగే పూజా మందిరంలో విగ్రహాల విషయంలో, చిత్రపటాల విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మంగళకరమైనటువంటి పసుపు, కుంకుమ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు తప్పకుండా పాటించవలసిన కొన్ని నియమాలు సంప్రదాయంలో చెప్పారు. పూజా మందిరంలో పసుపు కుంకుమల మీద ఎల్లప్పుడూ మూత ఉండేలాగా చూసుకోవాలి. పూజా మందిరంలో ఉన్న పసుపు కుంకుమలు కనీసం పక్షం రోజులకు ఒకసారి, అంటే 15 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. అలా వీలు కాని పక్షంలో నెల రోజులకు ఒకసారి పౌర్ణమి రోజైనా సరే పాత పసుపు కుంకుమలు తీసివేసి కొత్త పసుపు కుంకుమలు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. దైవానికి పూజించేటటువంటి పసుపు కుంకుమలను తీసిన తర్వాత వాటిని సువాసిని స్త్రీలకు తాంబూలంలో ఉంచి ఇవ్వవచ్చు, లేదా ద్వారలక్ష్మీ పూజకు వినియోగించుకోవచ్చు. అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడానికి పూజా మందిరంలోని పసుపు కుంకుమలు వినియోగించుకోవచ్చు. అలాగే పూజా మందిరంలో దేవీ దేవతల చిత్రపటాలకు పూజ చేసేటప్పుడు స్త్రీ స్వరూపమైనటువంటి దేవతలకు పూజ చేసే సమయంలో పసుపుతో పూజించాలి. పురుష దేవతల స్వరూపాలకు పూజ చేసేటప్పుడు గంధంతో పూజించాలి. కాబట్టి పసుపు కుంకుమలతో స్త్రీ దేవతలకు పూజ, గంధము కుంకుమలతో పురుష దేవతలకు పూజ చేయటం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజా మందిరంలో అక్షింతల విషయంలో కూడా ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, గృహానికి బియ్యం రాగానే ఆ బియ్యంలో కొంత భాగాన్ని తీసి ఆ బియ్యాన్ని పూజా మందిరంలో ప్రత్యేకమైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవాలి. మనం రోజు ఆహారం స్వీకరించడానికి ఉపయోగించే బియ్యం తీసి అక్షింతలు తయారు చేసుకోకూడదు. బియ్యం రాగానే ప్రత్యేకంగా వాటిని తీసి పూజా మందిరంలో ఉంచి అక్షింతలు తయారు చేసుకోవాలి. అక్షింతలు తయారు చేసుకునేటప్పుడు పసుపు, ఆవు నెయ్యితో పాటు కొద్దిగా పచ్చకర్పూరం పొడి కూడా వేసి అక్షింతలు తయారు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ అక్షింతలు కూడా ప్రధానంగా గురువారం పూట తయారు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది. ఆ సమయంలో అక్షింతలు తయారు చేసుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే పూజా మందిరంలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శనివారం రోజు లేదా సోమవారం రోజు వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అమావాస్య రోజైనా పూజ గదిలో విగ్రహాలు చిత్రపటాలు శుద్ధి చేసుకోవచ్చు. కానీ శుక్రవారం రోజు పూజా మందిరంలో విగ్రహాలు చిత్రపటాలు శుద్ధి చేసుకోరాదు. అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చినట్లయితే గురువారం రాత్రిపూటే పూజా మందిరంలో విగ్రహాలు చిత్రపటాలు శుద్ధి చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునే సమయంలో దేవీ దేవతల విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ నేల మీద ఉంచరాదు. వాటిని ఒక పీట మీద ఉంచి మాత్రమే శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో విగ్రహాలు చిత్రపటాలు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో కొద్దిగా ఆవు పంచకము, కొంచెం పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, పచ్చకర్పూరము వీటిని కలిపి ఆ నీటితో శుద్ధి చేసుకున్నట్లయితే విగ్రహాలకు చిత్రపటాలకు విశేషమైన శక్తి రావడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అలాగే గృహంలో శాలగ్రామం ఉన్న, శివలింగం ఉన్న ప్రతిరోజు కూడా వాటికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోవాలి. ప్రతిరోజు అభిషేకం చేయటం వీలు కాకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ గిన్నెలో వాటిని ఉంచాలి. అదే విధంగా ఉంచినట్లయితేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నీటితో లేని శివలింగం గృహంలో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అదేవిధంగా పూజ చేసుకున్న తర్వాత పీట వెంటనే తీసివేయాలి. అప్పుడే పూజా మందిరంలో పూజ చేసిన వారికి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది. పూజ గదిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, విగ్రహాలు, చిత్రపటాలు వీటి విషయంలో ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.